బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్ళబోతుంది. 11 గంటలకు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో భేటీ కాబోతుంది. కుమారుడి నిశ్చితార్థం మ్యారేజ్కు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం పలకబోతుంది. ఆహ్వాన పత్రికను చంద్రబాబు దంపతులకు స్వయంగా అందించబోతుంది షర్మిల. ఈ నెల 18న రాజారెడ్డి ప్రియా అట్లూరిల నిశ్చితార్థం జరగబోతుంది. ఫిబ్రవరి 17న ప్రియా అట్లూరితో మ్యారేజ్ జరగబోతుంది. ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తోంది షర్మిల. ఈ నేపథ్యంలోనే షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనంటున్నారు అనుచరులు. తన కుమారుడి వివాహానికి నిశ్చితార్థానికి ఆహ్వానించేందుకు వైఎస్ షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్ళబోతుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో ఆమె కలిసి మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వబోతుంది. మొత్తం మీద షర్మిల చంద్రబాబును కలవడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఒక వేడుకకు ఆహ్వానించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఇంకా సహృద్భావ సంబంధానికి చిహ్నంగా ఈ భేటీ కాబోతుంది. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, చంద్రబాబుతో షర్మిల భేటీ కాబోతుంది. మరికొద్దిసేపట్లో ఆమె చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. కుమారుడి నిశ్చితార్థం వివాహానికి ఆహ్వానం పలికేందుకు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మధు? ఎగ్జాక్ట్లీ, కొడుకు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అట్లూరి ప్రియా ఆమెతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. దీనికి సంబంధించినటువంటి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడము, ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉండడంతో అందరికీ వివాహ సంబంధించిన ఆహ్వానం చెప్తూ ఆమె పెళ్లి కార్డ్స్ ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా ఆమె ఇచ్చారు. కేటీఆర్ ని, తర్వాత హరీష్ రావుని, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానం చెప్తూ పెళ్లికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా, పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను దీవించాల్సిందిగా ఆమె ఆహ్వానం చెప్తా ఉన్నారు. అయితే రీసెంట్ గా పొలిటికల్ డెవలప్మెంట్ లో షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని క్లోజ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నెక్స్ట్ ఏపీలో యాక్టివ్ కాబోతున్నారు పాలిటిక్స్ లో. అటు వెళ్తా ఉన్నటువంటి మొన్న క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 రోజు లోకేష్ కి ఆల్రెడీ క్రిస్మస్ గిఫ్ట్ పంపుతూ ఆమె ఒక గిఫ్ట్ బాక్స్ పంపడం జరిగింది. అప్పుడే భారీగా చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు కలవడం అనేది మీద కూడా భారీగా చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పొలిటికల్ గా బాగా ఇద్దరికి పొలిటికల్ గా పడనటువంటి సిచ్యువేషన్, అటు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డికి, ఇటు చంద్రబాబు నాయుడికి రాజకీయ పరంగా. సో షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లి కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి దీనికి సంబంధించిన చర్చ కొనసాగుతూ ఉంది. ఇందులో పెద్దగా వేరే అంశం లేకపోయినప్పటికీ కూడా పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలకడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తుంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడం, ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండడం, రీసెంట్ గానే జైలుకు వెళ్లి రావడం, మళ్ళీ యాక్టివ్ కావడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎన్నికల్లో పాల్గొనడంతో షర్మిల ఇంటికి వెళ్ళడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్ళబోతోంది. కాసేపట్లో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో భేటీ కాబోతుంది. కుమారుడి నిశ్చితార్థం మ్యారేజ్కు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం పలకబోతోంది. ఆహ్వాన పత్రికను చంద్రబాబు దంపతులకు స్వయంగా అందించబోతోంది షర్మిల.